నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వారి నివాసంలో సమావేశమయ్యారు. వేరియస్ డిస్కషన్స్ చేసుకుంటున్నారని. ముందుగా అయితే పొత్తులు ఇంకా కొన్ని తేలాల్సిన సీట్లు ఇవి ఉన్నాయి కాబట్టి దాని గురించి, అలాగే ప్రచారానికి సంబంధించి కూడా ఎలా చేయాలి ఏంటి ఆ వ్యూహాలు వీటి గురించి చర్చించుకుంటున్నారని చర్చించుకున్నారని అసలు దేని గురించి మాట్లాడుకుని ఉంటారు? అసలు వాళ్ళు ఫస్ట్ దేని గురించి మాట్లాడారు అనేది వాళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్ప తెలియదు, అన్ని ఊహాగానాలే. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి 50 రోజులు ఉన్నాయి దగ్గర. వాళ్ళిద్దరు ఎక్కడ చర్చలు జరపాలి, ఎక్కడ భేటీ కావాలి? ఆంధ్రప్రదేశ్లో కావాలి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఇష్టం. విజయవాడ కావచ్చు, విజయనగరం కావచ్చు, వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు మాట్లాడాల్సింది ఆంధ్రప్రదేశ్లో. జగన్ గారు ఏమని విమర్శిస్తున్నారు? వాళ్ళు అసలు ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే ఉండరు, వాళ్ళకి ఎందుకు మన రాష్ట్ర రాజకీయాలు అని ఆయన విమర్శిస్తూ ఉంటారు సభల్లో. ఆ విమర్శలకు ఊతంగా వీళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నివాసంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిశారు, ఏదో మాట్లాడారు. అసలు హైదరాబాద్తో వీళ్ళకి ఏం పని? మీరు ఈ రాష్ట్రం రెండుగా విడిపోయింది. మీ కార్యక్షేత్రము అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్. అక్కడ కదా ఉండాలా, అక్కడ కదా మాడాలా, అక్కడ కదా ఏం చేయాలా? ఇక్కడ ఉండకూడదు. వాళ్ళు ఇంక 50 రోజులు ఎన్నికలు పెట్టుకుని ఫస్ట్ సరే వాళ్ళ ఇష్టం అది. హైదరాబాద్ అనేది వాళ్ళ పూర్వం నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంక వాళ్ళు ఇక్కడే మాడతారు, ఇక్కడే చర్చిస్తారు. ఇది విమర్శించడానికి జగన్ గారికి ఆయుధం ఉందా లేదా? ఉంది కదా. ప్రజలకు కూడా మీరు 50 రోజులు ఎన్నికలు పెట్టుకొని మీరు హైదరాబాద్లో ఎందుకు ఉండేది? హైదరాబాద్లో ఎందుకు భేటీలు అవుతారు? ఇక్కడ ఏమిటి వ్యూహాలు? మీ వ్యూహాలు మీకేం పనిడా? మీ ఇద్దరు పెద్ద నాయకులు కదా, రెండు పెద్ద పార్టీల నాయకులు. మీరు అలయన్స్లో ఉన్నారు. మీరు అలయన్స్లో ఉన్నప్పుడు నేరుగా మీ ఊరు ఏది? ఆంధ్రప్రదేశ్. మీ రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. అక్కడ కదా చర్చలు జరపాలా. ఇప్పుడు జగన్ గారు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఈ వ్యూహాలన్నీ చేశారనుకో, ఎన్నికల వ్యూహాలు. అప్పుడు ఆయన ఏమని ఉంటారు వీళ్ళంతా? ఆయన ఏం బెంగళూరు వదిలి రాడైనా, బెంగళూరులో అందుకే ఇల్లు కూడా కట్టుకున్నాడు, ఇక్కడ లోటస్ పాండ్లో కూర్చున్నా అంతే అంటారు. ఈ లాజికల్గా ఎవరైనా మాడే మాట కదా. సరే, అది వాళ్ళ ఇష్టం, పక్కన పెడదాం. ఇక వాళ్ళిద్దరూ కలిశారు. ఏం మాట్లాడుకొని ఉంటారనేది అందరూ ఊహించేదే. ఎందుకంటే ఒకటి, జనసేన చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పటికి కూడా అభ్యర్థులు దానికి దొరకడం లేదు. దొరికిన వాళ్ళు కరెక్టో కాదో తెలియదు. అంతేకాకుండా అక్కడ తిరుగుబాట్లు లేదా టీడీపీ వాళ్ళు కోఆపరేట్ చేస్తారో లేదో తెలియదు. ఈ సమస్యలన్నీ ఉన్నాయి జనసేనకి. ఈ సమస్యలన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు అవి ఎలా సర్దుబాటు చేయాలంటే, ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా 16 సీట్లు పెండింగ్లో పెట్టారు అసెంబ్లీ, 17 పార్లమెంట్ మనం అనుకుంటూనే ఉన్నాము. ఈరోజు రేపో లిస్ట్ వస్తుంది అనుకుంటున్నాము, కానీ ఇప్పటికీ తెగడం లేదు. ఎందుకు తెగడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి అభ్యర్థులు లేక కాదు. చంద్రబాబు నాయుడు గారికి 25 పార్లమెంట్ సీట్లలో 175 అసెంబ్లీ సీట్లలో వాళ్ళ క్యాడరు, వాళ్ళ అభ్యర్థులు పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే 21 సీట్లు ఈయన తీసుకున్నాడు కదా, తీసుకున్న తర్వాత 10 సీట్లు బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. 31 సీట్లలో కొన్ని పవన్ కళ్యాణ్ గారు తేల్చేశారు. ఇక మిగిలింది బీజేపీ వాళ్లకు ఉంది కన్ఫ్యూజను. అదేవిధంగా 2 సీట్లు ఈయన దాదాపుగా తేల్చేసినట్లే, పార్లమెంటు సీట్లు. ఇక మిగిలినవి బీజేపీ వాళ్ళు తేల్చాలి 6 సీట్లు. వాళ్ళు ఇప్పటికీ అది అంటారు, ఇది అంటారు, హిందూపూర్ అంటారు, తిరుపతి అంటారు, ఇంకోటి అంటారు, వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్లన్నీ పరిష్కరించాల్సింది పెద్ద మనిషి ఎవరు ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకు అవసరం ఇదంతా. అలయన్స్ బాగా బంపర్ మెజారిటీతో గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి అయ్యేది పవన్ కళ్యాణో మోదీ గారో కాదు. మోదీ గారు ప్రధాని అనుకోండి, లేదా బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కాదు. కాబట్టి ఆయన ఈ అలయన్స్లోకి ఎంటర్ అయిన ఫలితంగా ఏమిటంటే ఇవన్నీ సర్దుబాటు చేసి ఇవన్నీ ఇంకా ఒక కొలిక్కి తీసుకొని వచ్చేదానికి ఇంకా టైం ఉంది. సరే, ఇంకో 2 రోజులు 3 రోజులు, లేదా ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారి స్టైల్ మేరకు చివరి నిమిషం వరకు తేల్చరు. ఆయన నామినేషన్లు వచ్చేసి ముంచుకొచ్చినప్పుడు కూడా అప్పటికి ఇంకా ఏవో కొన్ని సీట్లు పెండింగ్లోనే ఉంటాయి. అది కూడా జరగచ్చు. ఇప్పుడు ఏమిటంటే వీళ్ళ ముందు ఉన్న విషయం ఏమిటంటే, ఒకటి, ఈ సీట్ల సర్దుబాటు ఏదో ఒక దశలో తెంచేయడము. 2, వీళ్ళు ప్రచారానికి దిగడం. ఆయన వారాహి వాహనం తీసుకుని ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించాలి అటువైపు నుంచి అనేది ఒక వ్యూహం.
రెండోది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బహుశా కుప్పం నుంచి, ఎందుకంటే ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి తన ప్రచార యాత్ర ప్రారంభిస్తారు. ఇటువైపు మధ్యలో లోకేష్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనేది తెలియదు, ఎందుకంటే వాళ్ళకి 3 స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, అంటే లోకేష్ గారితో కలిపితే. ఈయన జగన్ గారికి ఎవరు లేరు, ఒకరే. కాబట్టి ఆయన 26వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభించి ఆయన ఒంటరిగా యుద్ధం చేయడానికి వస్తున్నారు. సరే, బీజేపీ తరఫున మోదీ గారు, అమిత్ షా గారు, ఇంకా ఎవరో వాళ్ళ సీట్లు తేలిన తర్వాత 1-2 సభలు ఉంటాయి. ఆ సభలు మరి పోయినసారిలాగా ఏదో ఫెయిల్ అయిందనే విమర్శ రాకుండా సక్సెస్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. సక్సెస్ కావచ్చు కూడా, అది వేరే విషయం. ఇప్పుడు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి ముందున్న అతిపెద్ద సవాల్ ఏమంటే చాలా సీట్లలో అసంతృప్తులతో వేగడం ఎలా, అసంతృప్తులను తట్టుకోవడం ఎలా. చాలా కీలకమైన సీట్లలో తలకాయ నొప్పి ఉంది. తిరుపతి ఏమిటంటే అక్కడ ఆరణి శ్రీనివాసులు గారిని జనసేన అభ్యర్థికి టికెట్ ఖాయమైనట్టే ఆయన తిరుగుతున్నాడు. తిరుపతిలో ఉన్న సమస్య ఏమిటంటే తిరుపతిలో నాన్ లోకల్స్ ఎవరైనా నిలబడితే అక్కడ ఒక రకమైన సహాయ నిరాకరణ చేస్తారు. నాన్ లోకల్స్ అంటే గతంలో చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వచ్చి ఆయన అంత ఒక ఉప్పెనలాగా ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా బొటాబొటిగా 18,000తో బయటపడ్డారు ఆయన. బయట వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు అంత యాక్సెప్ట్ చేయరు, ఎవరైనా యాక్సెప్ట్ చేయరు. ఏ నియోజకవర్గంలోనైనా బయట వాళ్ళని యాక్సెప్ట్ చేయకు ఒక మూడు ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటే శ్రీనివాసులు గారు చిత్తూరు, మొన్నటి వరకు చిత్తూరు ఎమ్మెల్యే ఆయన, వైసీపీ నుంచి ఏవో కారణాల వల్ల బయటకు వచ్చారు, జనసేనలో చేరి ఆయన చిత్తూరు టికెట్టే తీసుకుని ఉంటే పోయిండేది, ఏ సమస్య లేదు. కాకపోతే చిత్తూరు టికెట్ ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎవరికో అనౌన్స్ చేసేశారు కాబట్టి ఆయన ఎక్కడ అకామిడేట్ చేయాలి అంటే తిరుపతి ఒకటి మిగిలింది. తిరుపతి కొంత జనసేనకు స్ట్రాంగ్ అని వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే తిరుపతిలో సహజంగా బలిజా కాపు ఓటర్లు బాగా గట్టి సంఖ్యలోనే ఉన్నారు కాబట్టి జనసేనకు వాళ్ళు సాలిడ్గా మద్దతు ఇస్తారు. తెలుగుదేశం కూడా తిరుపతి అనేక సార్లు గెలిచిన సీటు, తిరుపతిలో తెలుగుదేశం క్యాడర్ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి తెలుగుదేశము జనసేన కలిస్తే ఈజీగా మనం బయటకు వచ్చేయచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం. కాబట్టి అరణి శ్రీనివాసులు గారికి ఆ టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే ఏం సమస్య ఏమైందంటే అక్కడున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు ఒక రకంగా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయడమే కాకుండా జనసేన క్యాడరు తెలుగుదేశం క్యాడరు మీటింగ్ పెట్టుకొని అసలు లోకల్కి ఇస్తే మేము సపోర్ట్ చేస్తాము, నాన్ లోకల్కి అయితే సపోర్ట్ చేయమని ముందుకేశారు. సరే, అవేవో చిన్న చిన్న సర్దుబాట్లు అవన్నీ జరిగాయి. ఇప్పుడు మిగిలిందల్లా ఏమిటంటే అక్కడున్న జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్ గారు వీళ్ళంతా కూడా అరణి శ్రీనివాసులకు ప్రచారం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం క్యాడర్ బలంగా ఉన్నటువంటి సుగుణమ్మ గారు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ ఏమీ తేల్చడం లేదు. బయట వాళ్ళకి ఎందుకు టికెట్ ఇస్తారు, నేనే జనసేనలో చేరుతాను, నాకే టికెట్ ఇవ్వండి అంటున్నారు ఆమె. తెలుగుదేశం నుంచి జనసేనలోకి చేరడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. వైసీపీ నుంచి జనసేనలోకి, వైసీపీ నుంచి టీడీపీలోకి చేరితే దానికి అర్థం చేసుకోవచ్చు. అంతేగాని వీళ్ళు పొత్తులో ఉన్నవాళ్ళు వీళ్ళే పార్టీలు దూకడం ఎందుకు? అర్థప్పుడు ఆయన అరణి శ్రీనివాసులు టికెట్ ఇవ్వడం ఎందుకు? ఆయన తప్పించేస్తే పోయింది, తెలుగుదేశానికి ఇస్తే పోయింది కదా. ఆమె ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అక్కడ జనసేన అభ్యర్థికి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఆయన నాన్ లోకల్ అని కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు, లోకల్గా ఉన్నవాళ్ళు ఆయన్ని ఏ మేరకు మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి గెలిపించే దిశగా తీసుకెళ్తారనేది ఒక అనుమానం. రెండవది, బాగా తెలుగుదేశం క్యాడర్లో బాగా బలం ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, అంటే ఆమె భర్త వెంకటరమణ గారు కూడా గతంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. పనిచేసిన తర్వాత ఆయన చనిపోవడంతో హఠాత్తుగా ఈమెకు టికెట్ ఇస్తే ఈమె ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆమె ఏం చేస్తారంటే, ఒకటి కోఆపరేట్ చేయకపోతే జనసేన అభ్యర్థికి సమస్య. 2, ఆమె ఒకవేళ ఇండిపెండెంట్గా కనుక వేస్తే అది ఇంకా ప్రమాదం. ఇండిపెండెంట్గా వేస్తే జనసేన అభ్యర్థికి పూర్తిగా ప్రమాదం. దీనికి తోడు అక్కడ కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి గట్టి అభ్యర్థి ఎట్లంటే, సరే వాళ్ళ నాన్న టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యేగా చేశారు, ఇవన్నీ వదిలేస్తే ఈ అబ్బాయి డిప్యూటీ మేయర్గా పర్సనల్ ఇమేజ్ పెంచుకున్నాడు. పర్సనల్ ఇమేజ్ మీన్స్ తిరుపతి ఎప్పటి నుంచో పాత పట్టణం కదా అది. ఏమిటంటే విపరీతమైన ఇరుకు రోడ్లు, విపరీతమైన ట్రాఫిక్ జాము, విపరీతమైన ఇరుకు, పిలిగ్రిమ్ సిటీ అది. ఆయన ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవ్వరు ఏమనుకున్నా లెక్క చేయకుండా ఏం చేసేసాడంటే ఎప్పటి నుంచో ఉన్న బిల్డింగ్లన్నీ కొట్టి వదలబడేసి రోడ్లన్నీ వెడల్పు చేసేసాడు. రోడ్లు వెడల్పు చేయడమే కాకుండా అవుట్స్కట్స్లో ఉన్న రోడ్లన్నీ కూడా 4 లైన్ రోడ్స్ చేశాడు.
తిరుపతిని ఆ, అభివృద్ధి చేయడంలో, తిరుపతి డెవలప్మెంట్లో ఆయన పాత్రని మనం తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే సరే ప్రతిపక్షాలు ఎలాగో విమర్శిస్తాయి, అది వదిలేస్తే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. కళ్ళ ముందు మనకి ఏం కనిపిస్తూ ఉంది? తిరుపతి రోడ్లు విశాలమయ్యాయి. తిరుపతిలో ఉన్నటువంటి అవుట్స్కర్ట్స్ రోడ్లన్నీ కూడా ఆ మంగళం నుంచి ఒక రోడ్డు ఉండింది. ఆ రోడ్డు పూర్తిగా మట్టి కొట్టుకొని పోయి దుమ్ము ధూళి గోతులతో ఉండేది. దాన్ని 4 లైన్ చేశారు. అంటే 4 లైన్ చేయడం వల్ల ఏమైందంటే ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు తప్పడమే కాకుండా వాళ్ళకి ఈజీ అయిపోయింది. తిరుపతి ఓన్లీ అర్బన్ నియోజకవర్గం, తిరుపతికి రూరల్ లేదు. అంటే తిరుపతి చుట్టూ ఉన్న పల్లెలు ఏవి కూడా తిరుపతి నియోజకవర్గంలో కలవు. కాబట్టి అర్బన్లో డెవలప్మెంట్ చేశాడు కాబట్టి ఆయన వైపు కొంత ప్రజా మద్దతు ఉంది. ఈ ప్రజా మద్దతు ఉండి గట్టి అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి నిలబడిన పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పటికీ అభ్యర్థికి ప్రోత్సాహం కానీ అభ్యర్థి వెంట తిరగకుండా ములకలుకలు కొట్లాటలు ఉంటే వాళ్ళు ఎప్పుడు దాన్ని ఒక కూలికి తెచ్చుకుంటారు. ఇట్లాంటి సమస్యలు చంద్రబాబు గారికి చాలా చోట్ల ఉన్నాయి. పాడేరులో సమస్య ఉంది. పాడేరులో అక్కడ బీజేపీకి ఇస్తే వాళ్ళు గొడవ చేస్తున్నారు. అదేవిధంగా పెనమలూరులో గొడవ ఉంది. పిఠాపురంలో ఆల్రెడీ మన కళ్ళ ముందు కనిపిస్తున్న గొడవ ఉంది. ధర్మవరంలో సమస్య ఉంది. ధర్మవరం సీటు బీజేపీకి ఇస్తే అక్కడ ఉన్న తెలుగుదేశం వర్గాలు ఎవరు కూడా కోఆపరేట్ చేయరు. జమ్మలమడుగులో ఉంది సమస్య. ఇట్లా చాలా ఊర్లలో వీళ్ళు ఎవరికైతే అలయన్సులు ఇచ్చారో ఈ అలయన్సులు ఇచ్చిన వాళ్ళకి సహకరించకుండా ఇంతకాలం మాది కదా సీటు, మా సీటును తీసుకుపోయి నువ్వు ఇంకెవరికి దారాదత్తం చేస్తే ఎట్లా అనే ఒక గొడవ నడుస్తూ ఉంది. ఈవెన్ తెనాల్లో కూడా ఆలపాటి రాజా గారు ఏ మేరకు కోఆపరేట్ చేస్తారో తెలియదు మనకు. కొంచెం టైం పడుతుంది. అది ఏమి టైం ఉంటారా, సపోర్ట్ చేస్తారా, ఊరికే ఏమీ పట్టనట్టుగా అలా న్యూట్రల్గా ఉంటారో తెలియదు. మరి ఇన్ని సమస్యలు వీళ్ళ ముందు ఉన్నాయి. అంటే ఈ సమస్యలన్నీ ఏమిటంటే జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళు ఎంచుకున్న కోరుకున్న నియోజకవర్గాల్లో బలంగా గనక ఉంటే, బలంగా గనక క్యాడర్ ఉండి బలమైన నాయకులు ఉంటే ఈ సమస్యలు రావు. కొంత తగ్గిండేటి. వీళ్ళకి నాయకులు లేక, అక్కడ క్యాడర్ లేక, కేవలం తెలుగుదేశం వాళ్ళ భుజాల మీద ప్రయాణం చేసి గెలుపు దిశగా వాళ్ళు తీసుకెళ్తే తప్ప వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ తిరుగుబాట్లు, ఈ అసమ్మతులు, ఈ గొడవలు గోలలు అన్నీ కూడా అది కారణం. వీళ్ళ వైపు బలమైన అభ్యర్థులు, బలమైన క్యాడర్ ఉండింటే తెలుగుదేశం వాళ్ళకి సమస్యలు లేవు. తెలుగుదేశం ఊరికే అప్పనంగా అలయన్స్లోకి వెళ్ళిన పాపానికి అందరికీ సీట్లు ఇస్తూ ఉంది. సరే, చంద్రబాబు నాయుడు గారి భయం ఏమిటంటే ఈసారి మళ్ళీ జగన్ వస్తే మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. కాబట్టి జగన్ వ్యతిరేక ఓటు ఎక్కడ కూడా చీలకుండా, అంటే ఒక 1000 ఓట్లు కూడా చీలకుండా, ఒక 1000 ఓట్లు చీలినా కూడా ఒక్కొక్కసారి నియోజకవర్గాల ఫలితాలు తారుమారవుతాయి. కాబట్టి ఏమీ చీలకుండా ఈసారి జగన్ని ఎదుర్కొని ఓడించాలి అనేది చంద్రబాబు గారి వ్యూహం. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఈ తెలుగుదేశం అసమ్మతులు ఇవన్నీ కూడా అసలు అభ్యర్థుల్ని కొంపముంచుతాయేమో అనే డౌట్ ఒకటి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన సీట్లు ఏం తక్కువేం కాదు. దాదాపు 31 సీట్స్ ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీ, బీజేపీ ప్లస్ జనసేన. సరే, పార్లమెంట్ ఏముంది, పార్లమెంట్ అసెంబ్లీలో గెలిచిన అభ్యర్థులను బట్టి పార్లమెంట్లో ఒకసారి ఈజీగా గెలిచిపోతారు. కాబట్టి పార్లమెంట్లో గెలుపు ఓటములు ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద ప్రభావితం చేయవు. ఆయన 25 సీట్లు గెలుచుకున్నంత మాత్రాన మహా అయితే ఎన్డీఏలో 2 మంత్రి పదవులు వస్తాయేమో కానీ అంతకుమించి ఆయన ఒరిగేది ఏం లేదు. కానీ అసెంబ్లీలో ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రావడానికి చాలా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది ఆయన భయం అంతా. ఓకే, సో మొత్తానికైతే చాలా అంశాలు ఉన్నాయి చర్చించుకోవడానికి. కాకపోతే ఆ మీటింగ్ ఏదో వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవచ్చు కదా అనేది ఒకటి అడుగుతారు కదా. అది లాజికల్ క్వశ్చన్. 50 రోజులు ఎన్నికలు పెట్టుకుని హైదరాబాద్లో ఏం పని మీకు? ఓకే సార్. సో ఓకే, అండ్ మరి వాళ్ళదేంటో అంటే హోమ్ సిక్ ఏమన్నా ఫీల్ అయ్యారేమో తిరుగుతూ కొన్ని రోజులు జగన్ అక్కడ ఏమన్నా ఫోన్ ట్యాపింగ్లు చేస్తాడని భయం కూడా ఉండొచ్చు. ఏదైనా రాస్తున్నారు కదా ప్రతి ఫోను ట్యాప్ అవుతా ఉందని. కాబట్టి ఆ భయం కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. రైట్ సార్. ఓకే సార్, చూద్దాం మరి ఏమేమి డిస్కషన్స్ జరిగాయో అధికారికంగా ఏమన్నా బయటకు వస్తాయేమో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.